దీంట్లో ఆయిల్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు చికెన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. అవి ఎందుకు చూపించలేదంటే బిగ్ బాస్ వస్తుంది మర్చిపోయి అట్లా మాట్లాడుతూ పెట్టాను. ఎందుకంటే మళ్ళీ ఆ వీడియో నేను అప్లోడ్ చేశానుకో మళ్ళీ కళాయిలో నూనె వేసి నూనె కాగాక 3 ఉల్లిపాయలు సన్నగా తరిగి 4 పచ్చిమిర్చి సన్నగా మధ్యలో ముక్కలు కట్ చేసి వేసాను. చికెన్ కర్రీ చేస్తున్నాను. ముందు వేసినప్పుడు ఈ వీడియో ఎందుకు తీయలేదంటారా, నేను బిగ్ బాస్ చూస్తే మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇదిగో చికెన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. క్లారా కోసం అయితే లివర్ ఉడకపెడుతున్నా. క్లారా కోసం లివర్ కరివేపాకు వేసేస్తుంది. చికెన్ కర్రీ అయితే సూపర్ అదిరిపోతుందన్నమాట. నేర్చుకోండి ఫ్రెండ్స్. బయట అయితే బాంబులు సౌండ్. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఇలా కలిపేసేసుకున్నాం. ఇలా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మంచిగా పచ్చివాసన పోయేలాగా ఉడికించుకోవాలి. అంతే. చికెన్ వేసేసాను. స్టాండ్ లేదండి, అందుకనే ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేతి తీసుకున్నాను అనమాట. అది వెయిట్ ఇది అవ్వక ముందు చికెన్ వేసి అప్పుడు వీడియో తీసినాం. ఇప్పుడు మూత వేసేసుకుందాం. వేస్తున్నాను. పెరిగేసేసి ఇలా కలిపితే ఏంటంటే ముక్క మంచిగా మెత్తగా ఉడుకుతుంది, సాఫ్ట్గా. ఇంకా గుజ్జు కూడా గ్రేవీ కూడా వస్తుంది అన్నమాట. చూద్దాము. పెరిగేసాక చూడండి ఎన్ని నీళ్ళు అంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. చూసారా? ఇంక మనం నీళ్ళు వేసుకోవాల్సి అట్లా వచ్చేసింది, ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం పసుపు వేసేసుకుందాం. ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకున్నాం కదా, ఇలా కలిపేసేసుకోవాలి. చూసారు ఎన్ని వాటర్ వచ్చినాయి అసలు చికెన్లో. పెరిగేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేసేస్తే ఇలా వచ్చేస్తుంది చికెన్లోకి వెళ్ళి వాటర్. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాక మనం మసాలాలు వేసుకుందాం. అలా ఉడికిచ్చేసుకున్నాక చూసారా అంత మంచి గ్రేవీ వచ్చిందో. ఇంకా కూర అంతా అలా కలిపేసేసేసుకొని అసలు లెగ్ పీస్ చూడండి ఒకసారి ఎంత బాగా ఉడికిందో. చూసారా? అది సింపుల్ రెసిపీ అనమాట. ఈ కర్రీ కోసం మహా యుద్ధాలు కష్టాలు ఏవో అవి రుబ్బుకోవాలి అవి ఏం చెయ్యం అసలు. ఈజీ రెసిపీ. ఫోన్ వాయిస్ ఇప్పుడు ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే వంట చేసేటప్పుడు కొన్ని బిట్లకి వంట చేసేటప్పుడు మాట్లాడాను ఫ్రెండ్స్. ఇప్పుడేమో వీడియోకి ఒక్కొక్క బిట్కి నేను వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే రాత్రి బిగ్ బాస్ చూస్తా ఎపిసోడు అలాగా. ఎందుకంటే మళ్ళీ కాపీ రైట్స్ వస్తాయి కదా, టీవీ సౌండ్ ఏమన్నా మనకి వాయిస్లో వీడియోలో కొంచెమన్నా టీవీ సౌండ్ వినిపించిందంటే కాపీ రైట్స్ వస్తాయి అనమాట. అందుకే ఇబ్బంది కలిగి ఇలా చేశాను. ఇప్పుడు ఓన్గా వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది వీడియోకి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇంకా మసాలా వేసి చికెన్ ఉడికాక ఇక ఫైనల్గా ఏం వేయాలో తెలుసుగా, కొత్తిమీర వేసేసేసుకొని కొత్తిమీర అలా కొంచెం ఉడకనిచ్చేసేసి ఇంకా వేడి వేడి అన్నంలో చూసారు లెగ్ పీస్ ఎలాగ ముక్క ఇలా పక్కకు వచ్చేసిందో, పెరిగేసి ఉండితే అలా సాఫ్ట్గా ఉడికిద్ది అనమాట. ఈజీగా నేర్చుకోండి. ఇంకేముంది, ప్లేట్ తీసుకొని అలా ఉడుకుడుకు పొగలు కక్కే రైస్ వేసేసుకొని అలా 2 గింటలు అన్నం వేసేసుకున్నాక మంచిగా వెళ్ళిపోయి చికెన్ కర్రీ అయితే ఎంత
టేస్టీగా కుదిరింది తెలుసా ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ నేను ఇప్పుడు పొద్దు ఇంత మార్నింగ్ వీడియో తీసి పెట్టలేము కదా. నిన్న నైట్ తీసింది మార్నింగ్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా డైలీ ఏదో ఒక వీడియో నేను వంట వీడియోలు కానీ ఏదో ఒక వీడియో మీకు బోర్ కొట్టించుకోకుండా ఏదో ఒక వీడియో నేను అప్లోడ్ చేస్తుంటాను. పనికొచ్చే వీడియోలో తీస్తాను ఫ్రెండ్స్, చూసి నేర్చుకోండి సరేనా. ఎంత టేస్టీ అసలు గుమ్మ వాసన. ఈ ఇంట్లో మసాలాలు ఏమీ లేదు చూసారు కదా. ఎంత సాఫ్ట్గా ఉడికింది చూడండి. ఆ లెగ్ పీస్ చూసారా ఎంత టేస్టీగా ఉందంటే చెప్పలేం ఫ్రెండ్స్, అంత టేస్టీగా ఉంది. ఇలాగా కారంగా వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా చికెన్ కర్రీ గురించి ఇంక చెప్పాల్సిన లేదు. చూసారు కదా ఎంత సింపుల్గా చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నేను ఎలాంటి వంటలు మీకు చేసి చూపించాలో మీరు నా కామెంట్ రూపంలో తెలపండి. ఇంకా నేను నా దాంట్లో మీకు ఏ విషయం నచ్చింది, వేరే వాళ్ళని ట్రోల్ చేయడమా, లేకుంటే వేరే మాటలు చెప్పడమా, లేదంటే ఇట్లా వంటలు చూపించమా, లేదంటే నేను ఇలా మాట్లాడటమా, ఏవి కావాలో మీరు నేను యూట్యూబ్లో మీకు నా ఈ వీడియోస్ మీకు ఎలాంటి నచ్చుతున్నాయో నాకు కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. అలాంటి వీడియోస్ తీస్తాను. నేనైతే ఇంకా వేరే వాళ్ళ గురించి తెలుసుకోలేదు. ఏదో సింపుల్గా ఇలాంటి నాకు వచ్చిన వంటలు చేసి పెట్టాలనుకుంటున్నాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు కొట్టే లైకే నాకు మీరు నా వీడియోస్ ఇష్టపడుతున్నారని నాకు తెలిసింది. ఓకేనా ఫ్రెండ్స్. సింపుల్ అనమాట. ఎక్కువగా శ్రమపడే వంటలు అయితే నేను పెట్టను నేను యూట్యూబ్లో. సింపుల్గా బ్యాచిలర్స్, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైనా వంటలు రాని వాళ్ళు సింపుల్ రెసిపీస్ నేను చేసి పెడతాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.